ఫిల్డ్ అనేది కూడా వేసుకుంటావా, తర్వాత వేసుకుంటావా? వావ్, పిల్లకా నీకా? ఇదేంటి, ఇది కూడా షర్టే. ఇది తీసేది ఉందా? వావ్, ఇక్కడ పెట్టు. మంగళవారం ఒక్కరోజు మాత్రం మేము అన్నీ పెట్టుకుని శుభ్రంగా తినేస్తాము. ఇంట్రడక్షన్ అనేది ముందే ఇచ్చేసాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా 2-3 కూరలతో ఎవరైనా తింటారా? మేమైతే రాత్రి సోమవారం నైట్ మా హస్బెండ్ బయట పార్టీ అని వెళ్ళారనమాట. పప్పు టమాటా ఇంకా బీట్రూట్ కర్రీ చేశాను. ఈలోపు ఆయన పార్టీ అనగానే ఇంకా అలా మిగిలిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి మరుసటి రోజు రొయ్యల కర్రీతో కలిపేసి మేము తినేస్తున్నాం. కలిపేసి అంటే విడివిడిగా లేండి, అన్నం కొంచెం పప్పుతో, కొంచెం బీట్రూట్ కూరతో, కొంచెం రొయ్యల కూరతో తింటున్నాము. సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ 3 వేసుకుని తింటాము. ఎందుకంటే ఆయన ఉంటారేమో అనుకుని నేను వండేశాను. అన్వి బేబీకేమో మొన్న సండే చికెన్ ఉందని ఆ చికెన్తో తినేసింది. అందుకని అలా ఉండిపోయినాయి అనమాట. అవన్నీ నేను లోపల పెట్టేశాను. హలో అండి, నమస్తే. నేను మీ రాధ. చూసారు కదా, మా వారు అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి షర్టు, అమెజాన్ నుంచేమో టీ షర్టు తీసుకున్నారు బ్లాక్లో. ఫ్లిప్కార్ట్ నుంచేమో బ్లూ అండ్ రెస్టారెంట్స్లో తీసుకున్నారు. షర్ట్స్ బాగున్నాయి కదా. ఇంకా ఈరోజు మంగళవారం వచ్చేసి మీకు తెలిసిందే కదా, మా హస్బెండ్కి వీక్ ఆఫ్ వచ్చేసి ఈరోజు రొయ్యలు తీసుకొచ్చారు. అన్వి బేబీకి రొయ్యలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అందుకనే రొయ్యలు తీసుకుని వచ్చేసారు. ఆబ్వియస్లీ ఆయనే ఒలుస్తారనమాట. బయట అయితే సరిగ్గా ఒలవరు కాబట్టి ఈయనే ఒలిచేసి తీసుకొచ్చేసారు. దాంట్లో ఎండినారు ఉంటుంది కదా, దాని చెత్త అనమాట, మొత్తం రొయ్య చెత్త అనమాట పైన ఉంటుంది. అది తీగలాగా ఉంటుంది, పేగులాగా ఉంటుంది. ఆ పేగులో మేత ఉంటుంది అనమాట. అదంతా తీసేయలేదంటే డస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి కూరగాయలు తీసుకొచ్చేసారు మార్నింగ్. 4-5 రోజులకు సరిపడా తీసుకొచ్చేస్తారు. ఒక్కోసారి 2 పూట్ల వండాల్సి వచ్చింది కదా. క్యారెట్ అంటే మార్నింగ్ పిల్లలకి, మాకు, మా వారికి ఎగ్గు, బాదం పప్పు, క్యారెట్ పెడతాను కాబట్టి కంపల్సరీ టిఫిన్తో పాటు అవి కూడా తీసుకొచ్చేసారు. నేను ఇంకా అన్నీ సర్ది పెట్టేసి మొత్తం అన్నీ కడిగేసి దానికి సపరేట్ చేసేస్తాను. ఇంకా మీకు తెలిసిందే కదా, బెండకాయలు, టమాటాలు, లెమన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, బీట్రూటు ఇవే ఉంటాయి మాకు ఎక్కువగా. మొన్న ఉల్లిపాయలు తెచ్చేశారు కాబట్టి ఇంకా అంత అవసరం లేదనమాట. వాయిస్ స్లోగా వస్తుంది అంటున్నారు. మైక్ ఎక్కడో పెట్టేశాను నేను, మైక్ ఎత్తుక్కుని మళ్ళీ చూసుకోవాలి. మీషో నుంచి కూడా చాలా ప్రొడక్ట్స్ వచ్చినాయి, అవన్నీ రివీల్ చేయాలన్నమాట. 1 by 1 అన్నీ రివీల్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ కానీ నా ఫేస్బుక్ కానీ చూస్తే మీకు వెంటనే అప్డేట్స్ వచ్చేస్తాయి. దీంట్లో లాంగ్ వీడియోస్లో పెట్టాలంటే డైలీ పెడుతున్నాను కాబట్టి నిన్నటి బీచ్లో ఎంజాయ్ చేసిన దానికి మాత్రం బాగా రెస్పాండ్ ఇచ్చారు. చాలా చాలా నచ్చేసింది అనమాట. ఒక్క 1 డేలో 100 అబోవ్ అంటే నాకు చాలా ఎక్కువే చెప్పాలంటే. ఇంకా పెరగాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేసుకోకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ రొటీనే కాకుండా దీంట్లో బ్యూటీ వ్లాగ్ ఇంకా మీకు అందరికీ హెల్ప్ఫుల్ అయ్యేవి కూడా పెడతాము. ఇంకా మా వారు దాన్ని చెత్తంతా తీసేసి ఒలిస్తే ఎన్నో రాలేదు. కేజీ రొయ్యలకి అన్నీ వచ్చాయి. పెద్ద రొయ్యలు కాబట్టి కొంచెం బరువు ఎక్కువ ఉంటాయి కదా. ఇంకా అన్నీ ప్లేట్లో అన్నీ తీసేసి ఒక డస్ట్బిన్ లాగా ఒక కవర్లో వేసేసి పెట్టేస్తారనమాట. ఇంకా అవి కూడా తీస్తున్నాను. ఇంకా మా వారు వంట స్టార్ట్ చేసేసారు. మీకు తెలిసిందే, కడాయిలో ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరకాయ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పసుపు, ఉప్పు వేసేసి తర్వాత ప్రాన్స్ వేసేస్తాం అనమాట. మీకు తెలుసు కదా, లైటర్ మేము తీసుకున్నాం అమెజాన్ నుంచి కొత్తగా. టెక్నాలజీ లైటర్ కాదు, టెక్నాలజీ పెరిగింది కదా, కొంచెం అప్డేట్ లైటర్ అనమాట ఇది.
చాలా చాలా బాగుంది. నేను అన్నీ అక్కడ ఆయనకి సిద్ధంగా రెడీ చేసి పెట్టేస్తాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీ చేసి అట్టు పెడితే ఆయన కర్రీ చేసేస్తారనమాట. చాలా చాలా బాగా వండుతారు. చాలా టేస్టీగా కూడా ఉంది. యమ్మీ యమ్మీ స్మెల్లే అదిరిపోతుందనమాట. మీ ఇంట్లో కూడా చేస్తే అలాగే అనిపిస్తుందా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? అంటే సండే మీరు వండుకోరా అంటారు. సండే ఒక్కోసారి వండుకుంటే ఒక్కోసారి వండుకోం. ఎప్పుడు హాలిడే వస్తే అప్పుడు నాన్ వెజ్ తినేస్తాం అనమాట. ఆ రోజు ఈ రోజు అని ఏమి ఉండదు నాకైతే. ఇంకా అన్వి బేబీ అడిగిందని వాళ్ళ డాడీ పాపం తీసుకుని వచ్చారు. మధ్యాహ్నమే తీసుకొద్దాం అనుకున్నారు. పిల్లల్ని తీసుకుని వచ్చేసి రైస్ పెట్టేసి కర్రీ పెట్టేసి పంపిద్దాం అనుకున్నాం. బట్ ఈవినింగ్ తింటారు కదా అన్నట్టుగా ఉంచేసాము. ఇంకా రాత్రి పప్పు టమాటా వండాను, బీట్రూట్ కర్రీ వండాను. అంటే సోమవారం నైట్ వండాను అనమాట. అవి కూడా కొంచెం మిగిలినవి, అవి కూడా వేసేసుకుని రైస్ తినేసాం అనమాట. మా వారు నేను మధ్యాహ్నం టీవీ చూస్తూ వెబ్ సిరీస్ చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ వంట చేసుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చేస్తారు కాబట్టి వాళ్ళతో కూడా ఎంజాయ్ చేస్తాం అనమాట. ప్రస్తుతానికైతే ఇంట్లో పనులు ఆషాఢ మాసం వచ్చేస్తుంది కదా, రేపటి నుంచి బుధవారం నుంచి ఆషాఢ మాసం అంటున్నారు కదా. ఆషాఢ మాసం ఆఫర్లో ఎవరైనా బట్టలు తీసుకుంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. రేపే నవరాత్రులు అంటున్నారు, వారాహిదేవి పూజ నవరాత్రులు అంటున్నారు. ఆ పూజ విశేషాలు కూడా గురించి కూడా నేను తెలుసుకుని మీకు చెప్తాను. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం, ఎవరైనా చేస్తుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? ఇక నుంచి రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ రోజు వస్తుంది, షార్ట్ వీడియో కూడా రోజు 2 పెడతాను. ఇంతవరకు చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తాను, మధ్యలో బ్రేక్ ఇస్తున్నాను. అయినా సరే నేను ఈసారి బ్రేక్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. ఎల్లుండి నుంచి ఒక గుడ్ న్యూస్ చెప్తాను. ఆ గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నది. ప్లస్ కొన్ని సందర్భాల్లో మళ్ళీ సొంత నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నాను. బట్ మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకోటి తెలుస్తారంటారు కదా, ఆ టైపు. మీరు కర్రీ చూస్తూ నా వాయిస్ వినండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ముందుకెళ్ళాలి. ఫేస్బుక్, ఇన్స్టా అన్నీ ముందే ఉన్నాను కానీ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కానీ దీంట్లో అయితే లేరు. ప్లీజ్